ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టిండు. రేవంత్ నీ వాగ్దానాలు ఏమయ్యాయి? ఎలక్ట్రిసిటీ కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమైనట్టు? కాళేశ్వరం కమిషన్ రిపోర్టు 3 నెలల్లో అని చెప్పి 7 సార్లు పొడిగించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది నిజం. రేవంత్ కమిషన్లపై ప్రజలకు నమ్మకం లేదు. ఎంపీ ఈటల రాజేందర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఓకే, ఎందుకు పెట్టిండు అంటే కేసీఆర్ కు సపోర్ట్ చేసిండు కాళేశ్వరం విషయంలో విచారణ కమిటీ ముందు అని చెప్పేసి అందరు చెప్తున్నప్పుడు ఇక దాన్ని పోగొట్టాలనేటువంటిది నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. దాన్ని రేవంత్ రెడ్డి మీదకి మలిచిండు. ఎలక్ట్రిసిటీ కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమైనట్టు? ఇంకెన్నిసార్లు చేస్తావు? వాళ్ళని అరెస్ట్ చేయవా అని అడుగుతున్నానట్టు. ఎందుకు? రాష్ట్రం ప్రశాంతంగా ఉంది కాబట్టి మళ్ళా కేసీఆర్ వాళ్ళని తీసుకపోతే ఇబ్బంది కాకుండా ఉంటుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు 3 నెలల్లో ఇస్తాను చెప్పిన వాస్తవంగా పీసీ ఘోష్ కమిటీ ఆధ్వర్యంలో ఆ విచారణ కమిటీ అయిపోయి దాన్ని ఇప్పటికీ 7 సార్లు పొడిగించారు. ఇంకా విచారణ సాగుతూనే ఉంది. 115వ వ్యక్తిగా కేసీఆర్ వేయండి విచారణకు. ఫోన్ ట్యాపింగ్ అనేది నిజం. రేవంత్ కమిషన్లపై ప్రజలకు నమ్మకం లేదు. ఈటల రాజేందర్ మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి మీద ధర్మపురి అరవింద్ మాట్లాడతలేడు, బండి సంజయ్ మాట్లాడతలేడు, కిషన్ రెడ్డి మాట్లాడతలేడు, రఘునందన్ రావు మాట్లాడతలేడు, డికే అరుణ మాట్లాడతలేదు. ఏ ఒక్క బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డి మీద మాట్లాడతలేరు ఎక్సెప్ట్ ఈటల రాజేందర్ తప్ప. ఏంది విషయం బయటపడాల్సిన అవసరం ఉన్నది? బీజేపీలో ఒక ఈటల రాజేందరే ఉన్నాడా? 8 మంది ఎంపీలు ఉన్నారు కదా. 8 మంది ఎంపీలలో ఒక్కడే మాట్లాడుతున్నాడు. మిగతా 7 మంది ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిర్రా? రేవంత్ రెడ్డి తోటి బిజినెస్లు చేస్తున్నారా? రేవంత్ రెడ్డి తోటి ఏం లోపాయికార ఒప్పందం చేసుకున్నారు? ఒక ఈటల రాజేందర్ ఒక్కడే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి విధానాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద. కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా మాట్లాడతలేడు. రేవంత్ రెడ్డి తోటి బిజినెస్లు చేస్తున్నాడు కొండ విశ్వేశ్వరరెడ్డి అని చెప్పేసి టాక్ నడుస్తుంది. దాని మీద కూడా విచారణ త్వరలో జరుగుతుంది, బయట కూడా పడుతుంది. ఇట్లా బీజేపీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయింది ఈటల రాజేందర్ తప్ప అనేటిది జనాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఎన్నికలప్పుడే బీజేపీ హోం భీంబో అని చెప్పి పెద్ద డంబాలకు పోతుంటది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నది. ఎవరు మాట్లాడరు ఇప్పుడు? ఈటల రాజేందర్ ఒక్కడి తప్ప మిగతాలో ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళందరి లోపాలు రేవంత్ రెడ్డి పట్టుకొని కూర్చున్నాడు. ఎవరైనా మెసిలితే వాళ్ళని వచ్చాడు రఘునందన్ రావుతో సహా. కాబట్టి ఎవరు మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. ఒక ఈటల రాజేందరే మాట్లాడుతున్నాడు.